నిన్న అయోధ్య రామ మందిరాన్ని ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు అయితే సందర్శించారు. అక్కడ 150 కేజీల బంగారపోతుతో తయారు చేసినటువంటి రామ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ఈ యొక్క రామ మంత్రం గణిత వేద ఆధారంగా రూపొందించారంట. ఇది సానుకూల ఆధ్యాత్మిక శక్తికి, శ్రీరాముడు పవిత్ర సన్నిధికి చిహ్నంగా నిలుస్తుందని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. కంచి కామకోటి పీఠాన్ని నమూనాగా చేసుకుని స్వామి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యంత్రాన్ని రూపొందించారని వెల్లడించారు. ఇంతకుముందు అయోధ్యలో ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో 2022లో అప్పుడేమన్నారు, ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే అప్పుడు ద్రౌపది ముర్ముని రానివ్వలేదు ఆలయంలోకి, కేవలం ఆవిడ ఒక దళిత రాష్ట్రపతి అవ్వడం వల్లే కదా అన్న విధంగా ప్రతిపక్షాలన్నీ కూడా నానయ్యాకి చేస్తే చాలా మంది దాన్ని సపోర్ట్ చేశారు. మరి ఈ రోజు ఆవిడ దళిత కాదా? అంటే మనలో మనకి అగాధం సృష్టించేసి ఈ యొక్క హిందువుల మధ్యలోనే మనల్ని వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అది ద్రౌపది ముర్ము అయినా ఉండదు, ప్రధానమంత్రి అయినా ఉండదు, ఎవరైనా ఉండదు. ఆ విషయం ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు, వాళ్ళు ఎక్కడికైనా అంటగడతారు. ఇలాగే విడగొట్టేసి మనల్ని పాలిస్తున్నారు. ఇప్పటికైనా మనందరం ఏకం అవ్వాలి. అలాగే గ్రామాల్లో కూడా కొంతమంది ఇంకెప్పటికీ కూడా దళితుల్ని దేవాలయంలోకి రానివ్వడం లేదు. కొన్ని ఒకవేళ వచ్చినా కూడా సరిగ్గా పూజలు చేయడం లేదు. మనం కూడా వాళ్ళతో కలిసి పూజలు చేయించుకోవడం లేదు. వాస్తవంగా మాట్లాడుతున్నాం. సిటీల్లో ఎవరి దళితులో ఎవరు ఇది కాదు కాబట్టి దేవాలయాలన్నీ బాగానే ఉన్నాయి పరిపుష్టంగా. మరి విలేజ్లో అవి ఉన్నాయా? మన గ్రామాల్లో ఆ స్థాయి లేదు. అందుకే వాళ్ళు ఇప్పటికీ కూడా ఒక దేవుడు కావాలని క్రిస్టియానిటీ వైపు చూస్తున్నారు. ఇదే క్రిస్టియానిటీ వాళ్ళని బాగా వాడుకుంటుంది. మరి దళితులంటే ఓకే, మిగతా వారు ఎందుకు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు? మరి ఒకడు కొంతమంది దళితులనే పేరుతో వచ్చారు అనుకోండి, మిగతా వాళ్ళని ఎలాగైనా రప్పించుకోవడానికి వాళ్ళు చేస్తారు అనేక ప్రయత్నాలు. ఒకటి పేదరికం అనేది దళితుల్లో ఉండదు కదా, అందరిలో ఉంటుంది. 2 ఆర్థిక పరిస్థితులు, అంటే పేదరికంతో కూడే ఉంటాయి ఆర్థిక పరిస్థితులు. 3 అనారోగ్య పరిస్థితులు. ఇలాంటి బేస్ చేసుకుని మిగతావంతా కూడా లాగేస్తున్నారు అందరినీ. కాబట్టి మనం ఒక విషయంలో మారాలి. కొన్ని విషయాల్లో మారకపోతే మన సమాజం రేపు ఉనికిని కోల్పోతుంది. నేను ఎందుకు చెప్తానంటే ఎవరి మీద నాకు ఏం కోపం లేదు, కానీ మన యొక్క సమాజం నిర్మించుకుంటే ఇది చాలా అద్భుతమైనటువంటి సమాజం. మనకు మనం ఇక్కడ ఒక్కటిగా ఉండాలంటే బయటోడు వచ్చి ఎవడో కూడా ఇక్కడ చొరబడకూడదు. దరిద్రం ఏంటంటే అందరూ హిందువులే. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువే. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువు అయినా, ఎవడైనా హిందువే. కానీ వేరే సమాజం వచ్చి తలదూరుస్తుంది, వేరే సంస్కృతి వచ్చి మనల్ని నాశనం చేస్తుంది. ఆ హిందువుల మధ్యకి వచ్చినటువంటి వేరే సంస్కృతే ఈ క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు. మనకు కానీ సంస్కృతులు ఇవన్నీ. ఈరోజు ఇదే విషయం అంటే చాలా మందికి కోపం వస్తుంది. కానీ మన పూర్వీకులందరూ కూడా హిందువులే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా ఏదో మొత్తానికి రకరకాల కారణాలతో మారిపోయి ఉంటారు. కానీ ఇప్పటికీ మనం కూడా మారాలిగా. మనం కూడా ఆ వ్యత్యాసాన్ని తీసేయాలి. వీడు దళితుడు, వీడు పలానోడు అని కులం పరంగా మనం ఉంటే మనం ఇంకా ఎప్పుడు ఏకమవుతాం? నీ కులం గడప వరకే. గడప దాటేవా మనం హిందువులం అంతే, అంతకు మించి ఇంకేం ఉండకూడదు. అది రోజు పట్టుకొని తిరగమని చెప్పడం లేదు. అది సహజంగా మనలో వచ్చేయాలి. నీ పని నువ్వు చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటాను. కానీ ఎక్కడ కూడా కులం అనే ఇది రాకూడదు. అది రాకూడదు అంటే చాలా ప్రయత్నాలు చేయాలి. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఇక్కడికే తీసుకొని వస్తారు రాజకీయ నాయకులు. కాబట్టి మనమే దాన్ని రూపుమాపాలి.